గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ మనము నవోదయ ఎగ్జామ్కి పర్టికులర్ 6th క్లాస్ ఎంట్రన్స్కి నవోదయ ఎగ్జామ్కి ఏంటంటే సో మనము ఆల్రెడీ ఆ క్వశ్చన్ పేపర్ అనలైజ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను ఈ వీడియో సిరీస్లో. సో ఏంటంటే మనకి మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్స్. సో దాంట్లో పర్టికులర్గా ప్రతి ఇయర్ మనకి రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి స్టాండర్డ్గా, లైక్ ప్రాఫిట్ అండ్ లాస్, ఎల్సిఎం హెచ్సిఎఫ్, సమ్ ఆఫ్ మల్టిపుల్స్ అని చెప్పి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తున్నాయి అన్నమాట. సో అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో ఈ క్వశ్చన్ ఒకటి, ఈ టాపిక్ డిస్టెన్స్, స్పీడ్ అండ్ టైం. రైట్, డిస్టెన్స్, స్పీడ్ అండ్ టైం. సో మనకు తెలుసు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఒక్క ఫార్ములా నేర్చుకుంటే ఈజీగా మనకి క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. బట్ బిలీవ్ మీ, నన్ను నమ్మండి, ఈసారి ఖచ్చితంగా మీకు డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అనేది ఇస్తాడు. ఓకే, ఎందుకంటే మనకి ఇయర్ వైజ్ చూసుకుంటే ఇయర్ దగ్గరకు వచ్చేకొందుకు మనకి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ తగ్గుతూ ఉంది. కాబట్టి మ్యాక్సిమం మీకు స్కోరింగ్ రావడానికి అవకాశం ఉంది. ప్లస్ ఇయర్ ఏంటంటే సరిగ్గా క్లాసెస్ కూడా జరగలేదు కాబట్టి, పాండమిక్ కాబట్టి నన్ను అడిగితే సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఫార్ములా ఇవ్వడానికి మీకు రైట్ ఛాన్స్ ఉంటుంది. ఓకే రైట్, చూడండి ఒకసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్, 1 సెకండ్. ఏ బస్ ట్రావెల్స్ 400 kilometers in 8 hours. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా జాగ్రత్తగా చదవండి. ఓకే, ఏ బస్ ట్రావెల్స్ 400 kilometers in 8 hours. ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద బస్. ఇక్కడ యావరేజ్ స్పీడ్ అంటే స్పీడ్ అండి, ఎందుకంటే మనకి జనరల్గా యావరేజ్ స్పీడ్ అనే ఆ పదం ఎప్పుడు వాడతారంటే 2-3 స్పీడ్లు ఉన్నప్పుడు, లేకపోతే డిఫరెంట్ డిస్టెన్సెస్, అంటే ఏ నుంచి బికి, బి నుంచి సికి అట్లా, లేకపోతే ఏ టు బి, బి టు ఏ అట్లా. కానీ ఇక్కడ ఒకే పాయింట్ కాబట్టి మనకి ఇక్కడ యావరేజ్ స్పీడ్ అన్నా ఒకటే. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ వరకు స్పీడ్ అన్నా యావరేజ్ స్పీడ్ అన్నా ఒకటే. అయితే ఏమంటున్నాడు, ఏ బస్ ట్రావెల్స్ 400 kilometers in 8 hours. క్వశ్చన్ చదివి క్వశ్చన్లో డిస్టెన్స్ ఏంటి, స్పీడ్ ఏంటి కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, చూడండి. ఏ బస్ ట్రావెల్స్ 400 kilometers. కిలోమీటర్లో ఉందంటే ఇదేమవ్వాలి కంపల్సరీ డిస్టెన్స్. సో డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 400 kilometers. టైం అవర్స్ వచ్చేటప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు 8 hours. టైం ఈజ్ ఈక్వల్ టు 8 hours. అయితే స్పీడ్ ఎంత కనుక్కోవాలి. ఓకే, సో మనకేం తెలుసు, ఒక రిలేషన్, మనకి అద్భుతమైన రిలేషన్, చాలా 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 ఇంపార్టెంట్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను మీకు చెప్పిస్తాను. చూడండి, ఒక చిన్న ట్రయాంగిల్ వేసుకోండి. ఇట్లా ట్రయాంగిల్ వేసుకొని పైన ఒక లైన్ వేసుకుంటాను, మధ్యలో ఇక్కడ డివైడ్ చేసుకుంటాను నేను. సో పైన డి అని రాసుకుంటాను, డి, ఇక్కడ ఎస్ అని, ఇక్కడ టి అని. దాని మీనింగ్ ఏంటంటే డిస్టెన్స్ కావాలనుకోండి, ఈ రెండు మల్టిప్లై చేసుకుంటాను. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. నాకు స్పీడ్ కావాలనుకోండి, ఈ రెండు డివైడ్ చేసుకుంటాను. చూడండి, డి బై టి. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై టి. లేదా టైం కావాలనుకోండి, ఈ రెండు డివైడ్ చేసుకుంటాను. డిస్టెన్స్ బై స్పీడ్. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, ఇక్కడ చెప్పేసి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇందులో వస్తే డివైడ్ అవుతుంది. అలా అన్నా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా నేను ఇచ్చిన ట్రయాంగిల్ వేసినా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే డిస్టెన్స్, స్పీడ్, టైము. డిస్టెన్స్ కనుక్కోవాలి. రైట్, ఒకసారి కలర్ మార్క్ చూపిస్తాను. డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఈ రెండు మల్టిప్లై చేస్తాం, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ కనుక్కోవాలంటే ఈ రెండు డివైడ్ చేస్తాం, డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అదే టైం కనుక్కోవాలనుకోండి, ఈ రెండు డివైడ్ చేసుకుంటాను, డిస్టెన్స్ బై స్పీడ్. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. రైట్, ఈ విధంగా అన్నమాట గుర్తుపెట్టుకోండి ఫార్ములా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి ఏదో ఒకటి గుర్తుపెట్టినా చాలు, సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ టు టైం అన్నా గుర్తుపెట్టుకోండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం అన్నా గుర్తుపెట్టుకోండి. రైట్, నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఏమవుతుంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 400 kilometer. టైం ఎంత ఇచ్చాడు, 8 hours ఇచ్చాడు. సో 8 టేబుల్ 40 ఎప్పుడు వస్తుంది, 8 5 40 కాబట్టి 8 1 8 5 40, పక్కన 0. సో ద ఆన్సర్ ఈస్ 50 kilometers per hour. 50 kilometers per hour బై, ఇక్కడ మనకి 50 kilometers బై అవర్ ఉంది కదా, బైని మనము పిఆర్ పర్ అని రాసుకోవచ్చు. కాబట్టి 50 kmph అని రాసాను. ఓకేనా అండి? రైట్,
డైరెక్ట్ క్వశ్చన్ అమ్మాయి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. లేదు ఒక్కోసారి వాడు మనకి ఏమి ఇస్తాడు చూడండి, నేను మీకు అది కూడా చెప్తాను. ద స్పీడ్ ఆఫ్ ఎ బస్ ఈజ్ 40 km/h and it travels through a time of 5 hours. What is the distance covered? What is the distance covered? స్పీడ్ ఇచ్చేసాడు, టైం ఇచ్చేసాడు, డిస్టెన్స్ అడుగుతాను. మనకి ఏదో ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోమన్నా. నేను ప్రిఫరబుల్లీ నేను స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని గుర్తుపెట్టుకోమన్నా. ఓకేనా? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఎంత వస్తుంది నాకు? 40 ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఎంత? ఎక్స్. టైం ఎంత? 5. సో ఇక్కడ 5 నాకు డివైడ్ అవ్వకపోతే ఏమవుతుంది నాకు? మల్టిప్లై. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 × 5 200 kilometers. 200 kilometers. ఓకేనా అండి? చాలా చాలా ఈజీ, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నాకేంటంటే ఒక్కొక్కసారి స్పీడ్ కనుక్కోమన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కనుక్కోవాలి. రైట్? ఏంటంటే ఇందాక క్వశ్చన్లో మనకి స్పీడ్ ఎంత వచ్చింది? మనకి ఇక్కడ 50 km/h వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ టైం నాకు కిలోమీటర్/h ఉంది కాబట్టి ఈజీగా నేను ఆప్షన్ పెట్టేస్తాను. కానీ ఒక్కొక్కసారి ఆప్షన్లో km/h ఇవ్వదు, మీటర్/సెకండ్ ఇస్తాడు. మీటర్/సెకండ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనం కనుక్కుంటే వచ్చే ఆన్సర్ ఏంటంటే km/h వస్తుంది అనమాట. ఆన్సర్ కూడా km/h ఇస్తే అదే పెట్టేసేయండి. ఒకవేళ ఆన్సర్ మీటర్/సెకండ్ ఇస్తే ఏం చేయాలంటే దీన్ని మనము 5/8 మల్టిప్లై చేసుకోవాలి. చూడండి, km/hని మీటర్/సెకండ్ లో మార్చుకోవాలంటే, అంటే చిన్న దాంట్లో మార్చుకుంటాను. ఇది కిలోమీటర్ పెద్దది, మీటర్ అనేది చిన్నది కాబట్టి చిన్న దాంట్లో మార్చుకుంటాను. కాబట్టి మనము 5/18 అనే ఒక ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 50 వచ్చింది కదా, 50 × 5/8 మల్టిప్లై చేసుకోవాలి. 50 × 5/18 మల్టిప్లై చేసుకోవాలి. 50 × 5/18. లేదు నాకు ఆన్సర్ మీటర్/సెకండ్ లో ఉంది, నేను కన్వర్ట్ చేయాల్సింది వచ్చేసి km/h లో మార్చుకోవాలి. అంటే నాకు వచ్చిన ఆన్సర్ మీటర్/సెకండ్ లో ఉంది, బట్ ఆప్షన్స్ ఏమో km/h లో వచ్చినప్పుడు మీటర్ ఏమో చిన్నది, కిలోమీటర్ ఏమో పెద్దది. సో పెద్ద వాల్యూలోకి మార్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం 18/5తో మల్టిప్లై చేసుకోవాలి. 18/5తో మల్టిప్లై చేసుకోవాలి. ఓకే? సో ఇది ఎలా వస్తుంది? చాలా ఈజీ కన్వర్షన్. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్, 1 అవర్ అంటే 60 minutes, అంటే 3600 seconds. సో ఆ డివిజన్ చేసుకుని ఆ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఈ 5/8 అనేది అట్లా వచ్చేస్తుంది అన్నమాట. రైట్? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫార్ములా. సో నేను మీకు చెప్తున్నాను చూడండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈసారి మాత్రం క్వశ్చన్ చాలా డైరెక్ట్గా అడుగుతాడు. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. అంటే మీకు డిస్టెన్స్ ఇచ్చేస్తాడు, స్పీడ్ ఇచ్చేస్తాడు, టైం అన్నా కనుక్కోమంటాడు. లేదు డిస్టెన్స్ టైం ఇచ్చేస్తాడు, స్పీడ్ కనుక్కోమంటాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఒక్కటి గుర్తుపెట్టుకుని ఫార్ములా మాత్రం ఏదన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. నన్ను అడిగితే ప్రిఫరబుల్లీ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం గుర్తుపెట్టుకోమని చెప్తాను. సో అప్పుడు ఏదైనా కనుక్కోవచ్చు. ఓకే? అయిపోయిందా? ఆన్సర్ వచ్చేస్తుంది. 99% మీకు ఏ యూనిట్ ఉందో ఆ యూనిట్ ఇస్తాడు. అంటే ఇక్కడ చూడండి, కిలోమీటర్ ఉంది కాబట్టి కిలోమీటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు ఆన్సర్ కిలోమీటర్లో వచ్చి ఆప్షన్ మీటర్/సెకండ్ లో ఇచ్చాడు అనుకోండి, మీకు వచ్చిన ఆన్సర్ km/h లో ఉంది, బట్ మీకు ఇచ్చిన ఆప్షన్ ఏమో మీటర్/సెకండ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనము 5/18తో మల్టిప్లై చేసుకోవాలి. 5/18తో మల్టిప్లై చేసుకోవాలి. రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఫార్ములా గుర్తుపెట్టుకోండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే? ఎందుకంటే మనకి డిస్టెన్స్ ఇచ్చేస్తాడు, టైం ఇచ్చేస్తాడు, స్పీడ్ కనుక్కోమంటాడు. లేదు ఏదో రెండు ఇచ్చేస్తే మనకు ఒకటి కనుక్కోమంటాడు. ఆన్సర్ అక్కడితో వచ్చేస్తుంది. ఒకవేళ మీకు కనుక్కున్న ఆన్సర్ ఏమో స్పీడ్, మీరు కనుక్కున్నప్పుడు ఏమో km/h లో ఉండి ఆప్షన్ ఏమో మీటర్/సెకండ్ ఉన్నప్పుడు మాత్రం ఏం చేయాలంటే మీకు వచ్చిన ఆన్సర్ని 5/18తో మల్టిప్లై చేసుకోవాలి. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫార్ములా, ఇంకోటి 5/18. ఒకటి ఫార్ములా, ఇంకోటి 5/18. అక్కడతో మీకు ఒక మార్క్ గ్యారంటీ మీ పాకెట్లో ఉంటుంది. రైట్? ఇప్పుడు బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అయితే మన స్పీడ్లో, మన డిస్టెన్స్, స్పీడ్, టైంలో ఇదే అడుగుతాడు. నేరుగా 2 వాల్యూస్ ఇచ్చేస్తాడు, ఒక వాల్యూ కనుక్కోమంటాడు. ఓకే? తర్వాత దీంట్లో కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఏ విధంగా అడుగుతారు క్వశ్చన్స్ చూద్దాం. ఒకవేళ పేపర్ డిఫికల్ట్గా ఇస్తే ఇక్కడ చూడండి, క్వశ్చన్ చాలా జాగ్రత్తగా రండి. ఏ ప్యాసింజర్ ట్రైన్ రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 80 km/h
ఒక ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ స్పీడ్ ఇచ్చేసాడు ఎంత 80 km/h, లీవ్స్ ఏ రైల్వే స్టేషన్ 6 hours ఆఫ్టర్ ఏ గూడ్స్ ట్రైన్ లీవ్స్ అండ్ ఓవర్టేక్స్ ఇట్ ఇన్ 4 hours. ఈ లైన్ మళ్ళీ అవుతుందండి. ఏ ప్యాసింజర్ ట్రైన్ రన్నింగ్ అట్ స్పీడ్ ఆఫ్ 80 km/h leaves a railway station 6 hours after the good trains leaves and overtakes it in 4 hours. What is the speed of goods train? What is the speed of goods train? బాగా వినాలన్నా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకవేళ మీకు డిఫికల్ట్గా అడిగితే పేపర్ ఈ క్వశ్చన్ గ్యారెంటీ వస్తుంది. డిఫికల్ట్గా అడిగితే బట్ ఈజీ. మీరు కొంతమందికి చాలా ఈజీ, కొంతమందికి మాత్రం క్వశ్చన్ అర్థం కాదు, కొంతమందికి కష్టం. క్వశ్చన్ అర్థం చేసుకుని చాలా ఈజీ. ఎలా చూడమ్మా, ఏంటంటే ఒక ప్యాసింజర్ ట్రైన్ ఉందంట, దాని స్పీడ్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 80 km/h అంట. ఓకే, వెరీ గుడ్. గూడ్స్ ట్రైన్ ఎప్పుడో ఒక స్టేషన్ దాటి వెళ్ళిపోయింది. గూడ్స్ ట్రైన్ ఎప్పుడైతే వెళ్ళిందో దానికంటే 6 hours లేట్గా స్టార్ట్ అయిందంట ప్యాసింజర్ ట్రైన్. అయినా కూడా దాన్ని 4 hours ఓవర్టేక్ చేస్తాను. సో దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ టైం తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ టైం 10 గంటలకు అనుకోండి. టైం 10 గంటలకి, పొద్దున 10 గంటలకు అనుకున్నాను. ఓకే, రైల్వేలో మనకి ఏఎం పిఎం ఉండవు. సో ఐ థింక్ నేను 10 అని రాస్తాను. 10 గంటలకి గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోయింది నాకు. 10 గంటలకి గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు నాకు చూడండి, పైన ఫస్ట్ లైన్ చూడండి. ఏ ప్యాసింజర్ ట్రైన్ రన్నింగ్ అట్ స్పీడ్ ఆఫ్ 80 km/h లీవ్స్ ద రైల్వే స్టేషన్ 6 hours ఆఫ్టర్ ద గూడ్స్ ట్రైన్. అంటే 6 hours ఆఫ్టర్ ద గూడ్స్ ట్రైన్. టైం 10 అయింది, 6 hours ఆఫ్టర్ అంటే ఎంత వస్తుంది నాకు? 10 + 16, 10 + 6 అంటే 16. అంటే సాయంత్రం 4 గంటలకు బయలుదేరారు ప్యాసింజర్ ట్రైన్. ఎందుకు ఈ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ ఎప్పుడు లీవ్ అవుతాను? నాకు 6 hours ఆఫ్టర్ ద గూడ్స్ ట్రైన్. ఇదేమో 10 o'clock బయలుదేరింది, ఇదేమో 16 బయలుదేరింది. అంటే ఇది ఎంతో కొంత దూరం వెళ్ళి ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఎక్కడో ఉంటుంది మనకి. అయితే ఈ ప్యాసింజర్ ట్రైన్ దీన్ని 6 hours లేట్గా స్టార్ట్ అయినా కూడా 4 hours మొత్తం ఓవర్టేక్ చేస్తున్నాడు. అంటే వితిన్ 4 hours మళ్ళీ మీట్ అవుతుంది అనమాట. అంటే చూడండి ఇక్కడ, అంటే టోటల్ ఇక్కడ నుంచి నాకు ఈ రెండు మీట్ అవుతాయి. ఇక్కడ ఒక సమ్ పాయింట్ కదా నాకు ఇక్కడ మీట్ అవుతాయి, ఇక్కడెక్కడో మీట్ అవుతాయి. అంటే అప్పుడు టైం ఎంత అవుతుంది నాకు? 16 బయలుదేరుతుంది, 4 hours నాకు మీట్ అవుతుంది. అంటే 20కి మీట్ అవుతున్నాయి. ఓకే, 20కి మీట్ అవుతున్నాయి. అయితే గూడ్స్ ట్రైన్ 20కి పోయింట్ జనం ముందు కూర్చుంటుంది కదా గూడ్స్ ట్రైన్ కూడా. అయితే టోటల్ గూడ్స్ ట్రైన్కి ఇక్కడి నుంచి ఈడికి రావడానికి ఎంత టైం పట్టింది నాకు? 10 hours పట్టింది. 10 hours. చూడండి, స్టార్ట్ అయ్యేదేమో 10 AM, ఎండింగ్ వచ్చేసి 20 AM. 20 అంటే 10 to 20 అంటే మధ్యలో ఎంత ఉంది నాకు టైం టేకను? 10 hours. 10 hours పట్టింది. ఓకే, అయితే వాడేమంటున్నాడు? స్పీడ్ కనుక్కోమంటున్నాడు. మనకు టైం తెలిసిపోయింది. స్పీడ్ కనుక్కోవాలంటే మనకి డిస్టెన్స్ కూడా తెలుస్తున్నారు. అన్నమాట. ఓకే, డిస్టెన్స్ కూడా తెలుస్తున్నారు. డిస్టెన్స్ ఎలా కనుక్కోవచ్చు? ప్యాసింజర్ ట్రైన్ నుంచి కనుక్కోవచ్చు. ప్యాసింజర్ ట్రైన్ టోటల్ ఎంత టైం తీసుకుంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి? 4 hours తీసుకుంటాను. ప్యాసింజర్ ట్రైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 4 hours తీసుకుంటుంది. స్పీడ్ వచ్చేంత 80. స్పీడ్ ఎంత? 80. డిస్టెన్స్ ఎంత అవుతుంది నాకు? స్పీడ్ ఇంటూ టైం కాబట్టి 80 × 4. 80 × 4. సో టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి? 320. టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి? 320. ఓకే, ఇదంతా ఒకే రైల్వే స్టేషన్ ఉంది. సో 10 గంటలకు వెళ్ళింది, అది 16 గంటలకు వెళ్ళింది. ఇక్కడ అది కూడా మనకి గూడ్స్ ట్రైన్ ఇక్కడే ఉంటుంది. ఓకే, 10 AM అంటే. సో వేరే లైన్ కాబట్టి అలా చూపిస్తాను. ఓకే, ఇది ఒక ట్రాక్, ఇది ఒక ట్రాక్. ఒకే టైం, ఒకే స్టేషన్, ఒకే పాయింట్. సో నాకు టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది నాకు? 320. ఇప్పుడు డిస్టెన్స్ వచ్చేసింది మనకి ఇక్కడ 320. సో డిస్టెన్స్ బై టైం వేస్తే స్పీడ్ వస్తుంది. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అండ్
అంటే 320/10 అంటే 32 ఓకేనా. రైట్, కొంచెం మీకు ఈ ఒక్కసారి డయాగ్రామ్ కొంచెం బాగా వేస్తుంది. సో స్టార్టింగ్ ఏంటంటే నాకు గూడ్స్ టైం ఎప్పుడు బయలుదేరుతుంది, 10కి బయలుదేరింది. తర్వాత అదే టైం అదే పాయింట్ నుంచి ప్యాసింజర్ ఎప్పుడు బయలుదేరుతాను, నాకు 16 hours బయలుదేరుతాను, 16 hours. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 10 hours ఎంత దూరం వెళ్ళింది, ఇది అంతే దూరం వెళ్ళింది. బట్ ఆ దూరం ఎట్లా కనుక్కోవచ్చు మనము, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఆఫ్ మ్యాగ్నెట్ ఇచ్చేసాడు మనకి, టైం తెలిసింది టోటల్ మనకి 4 hours అని చెప్పి. సో ఆ విధంగా డిస్టెన్స్ కనుక్కోవచ్చు. ఆ డిస్టెన్స్ దీనికి వేసుకొని దీని టైం వేసుకుంటే మనకి దాని స్పీడ్ వచ్చేస్తుంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలంటే ఈ క్వశ్చన్కి ఈజీగా వచ్చేస్తుంది. రైట్, ఇది డిఫికల్ట్గా అడిగితే బట్ 90% మీకు డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అడుగుతారు అనమాట. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ టైం అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో గుర్తుపెట్టుకోవడం ఒక ఫార్ములా, తర్వాత 5/8 ఒక కన్వర్జన్ ఫ్యాక్టర్. ఈ రెండు గుర్తుపెట్టుకున్నారంటే మీకు కంపల్సరీ స్పీడ్ డిస్టెన్స్ టాపిక్ ఈజీ అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ.